చిన్ని సీరియల్లో మరొక ట్విస్ట్ అయితే మొదలైంది. బాలరాజు బతికే ఉన్నాడన్న విషయం దేవాకి తెలుస్తుంది. హాస్పిటల్ నుంచి ఇంటికి వెళ్తూ ఉంటే రిపోర్ట్స్ దేవా కార్ మీద పడతాయి. దీనికి ముందు రోజే కదా నేను చంపేశాను అని డేట్ చూసుకొని అంటే ఆ బాలరాజు కూడా బ్రతికే ఉన్నాడు అని హాస్పిటల్లో కనుక్కొని మొత్తం ఎక్కడున్నాడు ఏంటి అని డీటెయిల్స్ అన్నీ కనుక్కుంటాడు. అయితే బాలరాజుకి ఆ విషయం తెలీదు. దేవాకి నేను చచ్చిపోయాననే అనుకుంటున్నాడేమోలే, అందుకే నన్ను వెతకడం లేదన్నట్టు అనుకుంటాడు. కానీ ఇప్పుడు బ్రతుకున్నాడు అని తెలిసిన తర్వాత వీధి వీధి ప్రతి ఒక్క చోట గాలిస్తూ ఉంటాడు. అయితే మొత్తం మీద బాలరాజు ఎక్కడున్నాడో కనుక్కొని బాలరాజు దగ్గరే చిన్ని అంటే ఉంటుంది, అంటే కావేరి కూతురు కూడా ఉంటుంది అని తెలుసుకొని ఇక బాలరాజును వదిలేసి చిన్నిని దిండేసి అదిమేస్తాడు. ఊపిరి ఆడనివ్వకుండా చేసి చంపేస్తాడు. ఇదంతా కావేరికి కలకంటుందో లేదంటే సత్యం కలకంటాడు. ఎందుకంటే బాలరాజు బాగా ఉంటేనే కదా చిన్ని స్కూల్కి వెళ్ళింది. ఇంకా బాలరాజు ఆ దేవా వల్ల ఏమన్నా ప్రమాదం ఉందా అన్నట్టు అనుకుంటూ ఇలా కలలు అయితే కంటారనమాట. మరి కావేరి కలగంటుందా, సత్యం కలగంటుందా, లేకుంటే బాలరాజే దేవా గురించి ఆలోచిస్తూ ఇలా కలగంటాడా అనేది కమింగ్ ఎపిసోడ్స్లో అయితే చూడాలి. మొత్తం మీద బాలరాజు బ్రతికే ఉన్నాడు, బాలరాజు దగ్గర కావేరి కూతురు చిన్ని ఉంది అన్న విషయం అయితే దేవా కనిపెట్టేశాడు. నెక్స్ట్ ఏమవుతుందని కమింగ్ ఎపిసోడ్స్లో చూద్దాం.